కష్టపడి సంపాదించిన సొమ్ము కళ్ల ముందు గద్దల్లా తన్నుకుపోతుంటే అతను తట్టుకోలేకపోయాడు. అప్పు చేసి పెట్టుకున్న షాపు లూటీ చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోలేకపోయాడు. అంతే, సింహంలా ముందుకు దూకాడు. విచక్షణారహితంగా కొడుతున్నా లెక్క చేయలేదు. మారణాయుధాలతో బెదిరించినా అదరలేదు. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడలేదు. చావోరేవో తేల్చుకుందామని ఒంటరిగానే బరిలోకి దిగాడు. ఇంతకీ ఆ పోరులో అతను గెలిచాడా? తన సొత్తు కాపాడుకున్నాడా? మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర నాగారంలో సందీప్ ఓ చిన్న నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. కష్టపడి దాచుకున్న సొమ్ముతో పాటు అప్పు చేసి మరీ బంగారు నగల దుకాణం పెట్టుకున్నాడు. నగల దుకాణంలో తానే ఉంటూ వచ్చిన కస్టమర్లకు బంగారు ఆభరణాలు చూపించి విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరిగానే బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అనుకోని ఆపద ఎదురైనా సందీప్ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. చోరీ చేయడానికి వచ్చిన ముసుగు వేసుకున్న ముష్కరులను ఎదుర్కొన్న తీరు చూస్తే అతని ధైర్యం, తెగువ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముంబైకి చెందిన నజీం అజీజ్ కటోడియా, హైదరాబాద్కు చెందిన బిషుకర్మ ఏకేందర్ సింగ్ చర్లపల్లి జైలులో కలుసుకున్నారు. గతేడాది ఇద్దరూ వేరువేరు కేసుల్లో జైలుకు వెళ్లగా అక్కడ పరిచయం ఏర్పడింది. ఒకసారి జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోక అక్కడే కొత్త దొంగతనాలకు పథకాలు వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను అన్వేషించారు. నగల దుకాణంలో దోపిడీ చేయాలని నిర్ణయించుకొని నగర శివారుల్లో ఉన్న దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. చివరకు కీసర నాగారంలోని బాలాజీ నగల దుకాణంలో దోపిడీకి పక్కా ప్రణాళిక రచించారు. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే ఏకేందర్ సింగ్ ఉన్నాడో పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్ లో A2, నవంబర్ లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ లో జ్యువెలరీ షాప్స్ లో రెక్కీ చేసుకున్నారు వీళ్ళు. దాంట్లో ఫైనల్ గా ఈ రాంపల్లి లిమిట్స్ లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, యాక్స్, అదేవిధంగా ఒక డమ్మీ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్, తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళినారు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్ లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్ లో యూజ్ చేయడం జరిగింది. మరో ఇద్దరు ముఠా సభ్యులైన మహమ్మద్ సైఫాలి, రాజేందర్ సింగ్ ను బాలాజీ నగల దుకాణంలోకి కస్టమర్లాగా ప్రవేశించి ఆభరణాలు చూస్తున్నట్టు నటించారు. అదును చూసి బయట ఉన్న నజీం అజీజ్, ఏకేందర్ సింగ్లకు సమాచారం ఇవ్వగా వారు హెల్మెట్, మాస్కులు ధరించి నకిలీ తుపాకీ, మారణాయుధాలతో నగల దుకాణంలోకి ప్రవేశించారు. ఇంతలో లోపల ఉన్న ఇద్దరు తమకు ఏమీ తెలియదన్నట్టు అక్కడి నుంచి జారుకున్నారు. దుండకులిద్దరూ సందీప్పై దాడి చేసి కొట్టినా అతను ఏమాత్రం వెరవలేదు. అందులో ఒకరిని గట్టిగా పట్టుకొని బంధించే ప్రయత్నం చేశాడు. ఈలోగా దుండగులు సందీప్ కుమారుడికి గన్ గురిపెట్టి దుకాణంలో ఉన్న నగలు సర్దేశారు. బ్యాగ్ తో బయటకు పారిపోగా మళ్లీ తేరుకున్న సందీప్ బయటకు వెళ్లి బైక్ ను అడ్డగించి నగల సంచి లాక్కున్నాడు. మరోమారు దుకాణం బయట గొడవ జరిగినా సందీప్ పట్టు విడవకుండా వారిని నిలువరించాడు. దీంతో దుండగులిద్దరూ బతుకుజీవుడా అనుకుంటూ నగలు, నకిలీ తుపాకీ వదిలి పారిపోయారు.
2వ తారీఖు నాడు సుమారు 5 గంటల ప్రాంతంలో ఫస్ట్ A3A4 షాప్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో ఆర్టికల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. తదుపరి A1, A2 ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి, ఒకరు మాస్క్ తోటి షాప్ లో ప్రవేశించడం జరుగుతుంది. షాప్ లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో A1 దాడి చేస్తాడు. దాన్ని చూసి వీళ్ళు A3A4 పారిపోయినట్టుగా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసిన క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రతిఘటించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు 7-8 ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని A2 ఆ బ్యాగ్ను బయటకు తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత A1 కూడా పారిపోవడానికి బయటకు వస్తాడు. కానీ ఎవరైతే సందీప్ గట్టిగా ప్రతిఘటించడంతో పూర్తిగా బ్యాగేజ్ను తీసుకుపోవడం సాధ్యం కాలేదు. కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఇనిషియల్గా సుమారు 2-3 తులాలు అనుకున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ 1 తులా లోపే ఉండింది అది. అయితే 1 తులం బంగారం చోరీ చేసుకుని తీసుకుపోయిన నిందితులు మెహదీపట్నంలోని రౌడీ షీటర్ రతన్ సింగ్ వద్ద 2 రోజులు ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి మరో చోటికి పారిపోతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 4 నిందితులతో పాటు ఆశ్రయం కల్పించిన రౌడీ షీటర్ను సైతం అరెస్టు చేశారు. తదుపరి అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పారిపోయారు. ఆ పారిపోయే క్రమంలో ఒక ప్లేస్ లో వాళ్ళ వెహికల్ కూడా అబాండన్ చేశారు. మళ్ళీ ఆ వెహికల్ ఉంటే ట్రేస్ అవుతామని తెచ్చుకున్న దుస్తులు కూడా A1 బయట దగ్గర జరికినేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఎన్ రూట్ లో పడేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నైట్ కు మెహదీపట్నం రతన్ సింగ్ అని A5 ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2nd రోజు 3rd రోజు అతని దగ్గర షెల్టర్ తీసుకుంటారు. తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తే వాళ్ళకు ఒక సుమారు 25,000 వరకు వచ్చినాయని చెప్తున్నారు. సో దాన్ని తీసుకొని మళ్ళీ బయటికి పారిపోవడం గురించి ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రావడంతో నిన్న సాయంత్రము వాళ్ళు పారిపోతున్న క్రమంలో SOT టీము యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 5 అఫెండర్లను కూడా ఈరోజు రిమాండ్ కు పంపిస్తున్నాము. ఒకసారి జైలుకు వెళ్లినా కూడా తమ బుద్ధి మార్చుకోకుండా మళ్లీ చోరీలకు పాల్పడిన నిందితులు అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యారు.